హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్‌లో చూసారా ఎన్ని వంకాయలు గుత్తులు గుత్తులుగా. చూడండి ఎన్ని వచ్చేసాయో వంకాయలైతే. చాలా బాగా వచ్చేసింది మొక్కలకి. ఇక్కడ చూసారా టమాటాలు ఎంత గుబురుగా అయితే ఎదిగిపోయిందో. లోపలైతే టమాటాలు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంత బాగా వచ్చేసాయో ఇక్కడ చూడండి. ప్రతి పువ్వు కూడా కాయ అయిపోయింది. మొత్తం అన్నీ కూడా కాయలు వచ్చేసింది. సీజన్ కదా, చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. లోపలైతే ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇదిగోండి రెడీ అయిపోతున్నాయి అన్నీ కూడా. ఎన్ని వంకాయలు వచ్చేసాయి చూడండి. గుత్తులు గుత్తులుగా భలేగైతే వచ్చేసింది. ఇంకా చాలా తెంపేశారనమాట. నేను ఏం కదా, ఇదిగోండి ఊరేళ్ళు వచ్చేసరికి ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి. చాలా బాగా వస్తున్నాయి ఈ వంకాయలు. ఇవి పొడుగు వంకాయలు కదా, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. గుత్తులు గుత్తులుగా తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయి. తెంపినప్పుడు అంతా 1 కేజీ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇవైతే నేను నార్లు అయితే కొని తెచ్చి వేశానండి. మా ఇంటికి దగ్గరలోనైతే మార్కెట్ అవుతూ ఉంటుంది. అక్కడైతే ఈ మొక్కలవి నార్లన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. నేనైతే ఆ మార్కెట్లోని ఈ వంగనాలు అయితే కొని తెచ్చి ఇలా వేసుకున్నాను. ఇవి అయితే ఏ రకమో తెలియదు కానీ వంకాయలు మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. ఇంతకు ముందు కూడా వేశాను. అవైతే గుత్తి వంకాయలా వచ్చేవి, చిన్న సైజు. అవైతే కొంచెం తక్కువగా వచ్చేది. అందుకే ఈసారి అయితే నేను ఈ వంకాయని విత్తనం చేసుకుందామని ఒక వంకాయ కూడా వదిలేసాను. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. మనం ఇలా వండుకోగానే ఎంత త్వరగా కుక్ అయిపోతుందో. చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా మనం పెంచుకొని వండుకుంటుంటే మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. చాలా బాగున్నాయి వంకాయలు మాత్రం. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. నేనైతే ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు అంతా కూడా నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈసారి మాత్రం చాలా వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ 2 మొక్కలు పెట్టాను. ఈ 2 మొక్కలకే మనకి ఇన్ని వంకాయలు అయితే వస్తున్నాయి. ఇలా కాదన్నా వారంలోని ఒక 2 సార్లైనా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఈ వంకాయలను అయితే. ఎదిగినవన్నీ కూడా ఒకసారి కట్ చేసేసుకొని మళ్ళీ చిన్నవన్నీ వదిలేస్తాను. అవంతా కూడా మళ్ళీ ఎదుగుతూ ఉంటాయి కదా. అలా నాకైతే వంకాయలు అయితే ఇంట్లోకి అయితే చక్కగా సరిపోతున్నాయి అన్నమాట. ఇంకా పక్క వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను. వంకాయలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా. నేనైతే ఎక్కువగా మా గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా ఎక్కువగా పశువుల ఎరువు అయితే ఇస్తూ ఉంటాను. గెత్తం అయితే తీసుకొస్తూ ఉంటారు, అదైతే ఎక్కువగా వేస్తూ ఉంటాను అన్నమాట. అలాగే మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ కూడా మొక్క మొదట్లోని కొంచెం మట్టిని తవ్వి అందులో అయితే ఆ కిచెన్ వేస్ట్ అంతా వేసేసి పైన మళ్ళీ మట్టిని కవర్ చేసేసుకుంటూ ఉంటాను. అలా అయితే మన మొక్కలైతే మంచిగా ఇంత హెల్దీగా మనకైతే ఇంత చక్కగా అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కాపు చాలా బాగా అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక వంకాయ ఉండిపోయింది. ఇవి కూడా తెంపేద్దాము. ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ ఒక్క దగ్గరే, ఇక్కడేమో ఇదిగోండి ఇదంతా కూడా బీరపాదులు పెట్టామన్నమాట. ఇప్పుడిప్పుడే ఇగో ఎదుగుతుంది. ఇదిగోండి చూడండి గోర్చిక్కుడు, అప్పుడే పూత కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ పూత కూడా రెడీ అయ్యి పూత అయితే వచ్చేస్తుంది. దగ్గరికి తీసుకువెళ్తాను. చూడండి ఇంత చిన్న మొక్కకే పూత ఎలా వచ్చేసిందో. దీనికైతే సపోర్ట్ పెట్టాలేమో, ఇంకా ఏదైనా ఇవ్వాలి సపోర్ట్ అయితే. ఇదిగోండి చూడండి గోర్చిక్కుడు స్టార్ట్ అయింది. చూసారా గుత్తులు గుత్తులుగా. ఇంకా నేను ఎక్కువ మొక్కలే పెట్టాను,
కానీ తీసి ఎక్కడెక్కడ వేయడం ఈ ఉడతలు తినేసాయి అనమాట. సరిగా రాలేదు విత్తనాలు అయితే. ఇదిగోండి గోరుచిక్కుడు కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ ఒక ముల్లంగి ఉంది. ఇదిగోండి ముల్లంగి. ఈ ముల్లంగిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అది వంకాయ కింద పెట్టు, వంకాయలు కింద పెట్టి లాగాలి. ఫస్ట్ టైం ఎంత పెద్ద వచ్చింది. చూపి చూపి. ఇదిగోండి ముల్లంగి ఇంత వచ్చింది. మా ఫస్ట్ ముల్లంగి. ఇది ఫస్ట్ ముల్లంగి. ఈ లోపల కట్ అయిపోయింది ఏంటో. లేదు కట్టాలి, అది అయిపోయింది. ఫస్ట్ ముల్లంగి సాంబార్లో వేసేసుకుందాము. ఒకటే కదా వచ్చింది. మళ్ళీ అది కూడా తీస్తావా? ఇవన్నీ గ్రో బ్యాగ్లో పెట్టాను కదా, ఎక్కువ ఉండడం కాబోలు ముల్లంగిలు అయితే ఇలాగా సన్న సన్నగా వస్తున్నాయి. సన్నగా ఉన్నా తీసి. ఇదిగోండి ఇదంతా లోపల ఉంది, చాలానే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది కూడా తీసేద్దాం. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ముల్లంగిలు. కొద్దిగా సన్నగా వచ్చింది, వీటికి ఏం వేయలేదన్నమాట. ఈ మిగతావి ఎదుగుతాయి కదా అని ఇప్పుడు ఇవి తీసేయడం. పక్కన కూడా ఇదా ఇవి పక్క పక్కనే పడిపోయి, అందుకని ఇవి కొంచెం ఎదిగినవి తీసేస్తున్నాను. ఇవి ఎదుగుతాయి అన్నమాట. ఇక లోపల ఇంకా ఉన్నాయి కదా, ఇవైతే ఎదుగుతాయి. చూసారా, ఇవి తీస్తాను కదా, ఇవన్నీ ఎదుగుతాయి అన్నమాట. ఇంకా చిన్న చిన్న ఎక్కువ పడిపోయాయి అన్నమాట. ఇక్కడ ఏమైనా పెద్దది ఉంటే తీసేస్తాను, ఇంకేం లేదులేండి అలా దగ్గరికి. అవి కూడా ఇట్లా. ఇదిగోండి మా ముల్లంగిలు కూడా వచ్చాయి, 3 ముల్లంగిలు. ఇంకా ఇటువైపు కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా మనం తెంపేస్తున్నాము. ఇటువైపు అయితే ఆల్రెడీ కొన్ని తెంపేశారు, అందుకే కొంచెం అయితే ఉన్నాయి, ఇవి కూడా మనం అయితే తెంపేస్తున్నాం. కొంచెం చూడండి పిందులు ఎలా వస్తున్నాయో, గుత్తులు గుత్తులుగా వచ్చేస్తుంది. మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూసారా ఎంత పొడుగ్గా ఉంటున్నాయో వంకాయలు, ఇంత పొడుగ్గా చాలా బాగా అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా టెర్రస్ పైన చిన్న చిన్న కుండీల్లోనే ఎంత మంచిగా హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నామో మనం. నేనైతే కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్తాను. స్టార్టింగ్ అయితే నా దగ్గర ఎక్కువగా వంకాయ మొక్కలు, ఈ బీర మొక్కలు ఇవి ఉండేవి. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా మొక్కలన్నీ కూడా ఎక్కువ వేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా టమాటాలు, ఇదైతే బాగా గుబురుగా ఉంది కదా, వీటికైతే కొంచెం ఎక్కువగా ఉన్న ఆకుల్ని అయితే కొంచెం కొంచెంగా కట్ చేసేస్తున్నాను. అంటే మనకి కిందకి ఉంటాయి కదా మట్టికి తాకిన ఆకులు, అలాంటివన్నీ కూడా మనం తీసేస్తే వీటికి ఎక్కువగా తెగుళ్ళు ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. మొన్న చూసారా చాలా ఆకులు అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే గుబురుగా లేకుండా ఇలా ఉంది. మనకి ఏంటంటే ఇలా చేస్తే మొక్కకి కావాల్సిన పోషకాలు బాగా అందుతాయి అన్నమాట. ఈ ఆకులకు కూడా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, చూసారా కాయలు అన్నీ కూడా ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. మొక్క అయితే మంచి పూత మీద ఉందండి. ఇక్కడైతే చూడండి బీర మొక్క, వీటికైతే కొంచెం విత్తనాన్ని అయితే ఇందాకలే వేసాను. ఈ ఆకులన్నీ కట్ చేసేసుకున్నాను కదా, ఈ ఆకులు అంతా కూడాను మనం ఇలా టెర్రస్ మీదే ఒక సైడ్కి పెట్టుకొని కొంచెం ఎండకి వదిలిస్తే బాగా తడి అంతా ఆరిపోతుంది కదా, మళ్ళీ మనము ఈ ఆకులను అయితే కంపోస్ట్లో చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు. ఈరోజు హార్వెస్ట్ చూసారా ఎన్ని వంకాయలు వచ్చేసాయో. ఇవైతే 1 కేజీ ఉంటాయి. మనం ఎప్పుడు తెంపినా కూడా ప్లేట్ నిండుగా 1 కేజీ అయితే వచ్చేస్తాయి. ఈసారి అయితే ఈ ముల్లంగిలు కూడా యాడ్ అయ్యింది. ఇదైతే కొంచెం బాగా వచ్చింది, కాకపోతే బ్రాంచెస్ కూడా వచ్చేసాయి పక్కన. ఇవి సన్నగా ఉన్నాయి కానీ మరి తీసేసాను అనమాట, అది ఎదగాలి కదా అందుకని తీసాను.
ఈసారి మన గార్డెన్లోని ముల్లంగిలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట హార్వెస్ట్లో. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసేసుకున్నాం మన ముల్లంగిల్ని కూడా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాము.